TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు వారికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి జగ్జీవన్ స్టాచ్యూ దగ్గర మా దళిత సంఘాలు అందరం కలిసి అన్ని సంఘాలు కలిసి వాళ్ళకి సన్మానం చేసి తర్వాత వాళ్ళకి గార్లాండింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు బాధాకరం ఏంటంటే గత ఏ ప్రభుత్వమైనా చైర్మన్ అయినప్పుడు వైస్ చైర్మన్ ఖచ్చితంగా మా దళితులకి ఇవ్వాలి. గత 10 ఏళ్ల నుంచి కూడా అటు కాంగ్రెస్ ఉన్నా అంతకుముందు తెలుగుదేశం ఉన్నా తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా బీజేపీ ప్రభుత్వం అన్నా ఖచ్చితంగా వైస్ చైర్మన్ మా దళితులకు ఎందుకంటే జనాభా ప్రాతిపదికంగా ఓట్లు మాయి. ఎందుకంటే ఖచ్చితంగా మేము వాళ్ళకి ఇవ్వద్దు అంటలేము, ఇవ్వాలి వాళ్ళకు కూడా. కనీసం ఒక్క సీట్ అన్నా మేము అందరం అనుకున్నాం, కానీ ఒక్క సీట్ అన్న ఇవ్వాలి. ఇవ్వకపోవడం ఇది బాధాకరము. ఎందుకంటే దీని గురించి మేమైతే మేము తృప్తి లేము. ఇది ఒక్క విషయంలో మిగిలినన్నింటిలో మేము తృప్తి ఉన్నాము. కాబట్టి ఇక్కడికైనా ఎవరైతే అధికారులు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మెజార్టీ మేము ఏబిసిడీలు మొత్తం ఆల్ ఇండియా లేగల పార్లమెంట్లో సాధించుకున్నాం. అయినా మరి సాధించుకున్నది ఇక్కడేం సాధించుకున్నాం, ఇక్కడ నిల్లయింది. కాబట్టి మాకు బాధ ఉంది. ఇక్కడైనా భవిష్యత్తులో ఏమైనా మా వాళ్ళకు అధికారం వస్తే ఖచ్చితంగా మా ప్రతినిధులకు మా వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మా అందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. పట్టణంలో 7 ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు గెలవడం అనేది ప్రధానమైనటువంటి హక్కు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కొంత శక్తులు పురోగమన శక్తులు భారత రాజ్యాంగాన్ని మార్చాలనే రూపకల్పన చేసుకొని పెట్టుకున్నారు. భారత ప్రజానికం రాహుల్ గాంధీ భారత రాజ్యాంగానికి నేను నా పార్టీ కట్టుబడుతుందని ప్రమాణం చేస్తున్నటువంటి దశలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో గెలిచిన యువకులంతా కూడా అదే రకంగా మరి వీళ్ళు కూడా రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనం కట్టుబడి రాజ్యాంగ హక్కులను నిలబెట్టుకొని ముందుకు సాగవచ్చు పరిస్థితి ఆసన్నమై ఉన్నది. కాబట్టి వీరందరూ కూడా రాజ్యాంగ పరిరక్షకులుగా రాజ్యాంగానికి కట్టుబడినటువంటి మన హక్కు అనేటువంటిది పోరాడి సాధించుకునేది. కానీ ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీలో కేటగిరీ చేశారు. మరి 2 మహిళలు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, కానీ ఒక ఎస్సీ మహిళకు ఎవరికైనా ఓకే. కమ్యూనిటీ పరంగా వాళ్ళని కలుసుకునే కొరకు సమాజంలో నిలబడే కొరకు ఏది ఏమైనా రాజకీయాలు ఏమైనా కేటగిరికల్గా రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల గురించి అడిగేటువంటి హక్కు మనకు ఉన్నది. కాబట్టి పార్లమెంట్ మెంబర్ కానీ అసెంబ్లీ మెంబర్ కానీ అడిగేవాడికే ఉంది. కాబట్టి హక్కు పోరాడితే వచ్చేది. అడుక్కునేది బిచ్చం, హక్కు అడుగుతున్నాం, బిచ్చం అడగట్లేదు. ఇదంతా పాలక పక్షాన ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలని మున్ముందు కూడా అందరికీ కేటగిరైజేషన్గా అందరికీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా గెలిచిన యువకులకు మహిళలకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ జై భీమ్, జై భారత్, జై భీమ్, జై జగ్జీవన్, జై జగ్జీవన్. చాలా సంతోషం. నూతన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలక సంఘ నూతన పాలక వర్గంలో 35 వార్డులకు సంబంధించి 5 రిజర్వేషన్లు 2 జనరల్ స్థానాల్లో గెలుపొందినటువంటి దళిత కౌన్సిలర్లను దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన దైవ సమానులు బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావుల స్ఫూర్తిని తీసుకోవడం కోసం మొట్టమొదటి కార్యక్రమంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా సన్మానించడం, ఈ బాధ్యతను రెట్టింపుగా స్వీకరిస్తూ మేము కూడా మా సతీమణి బర్రె పూజిత 23వ వార్డు జనరల్ స్థానంలో
గెలుపొందడం జరిగింది. అదేవిధంగా వారికి సహచర కౌన్సిలర్గా భిన్న పార్టీల్లో ఉన్నటువంటి దళిత కౌన్సిలర్ అందరూ కూడా మమ్మల్ని ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గౌరవ దళిత పెద్దలందరూ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ, సోదరులారా, ఖచ్చితంగా కూడా మొన్న ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రాజకీయాలు పక్కబెట్టి ఆయా వార్డులతో పాటు భువనగిరి పురపాలక సంఘానికి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కూడా ఎస్సీ సప్లాన్ కానీ ఎస్సీ వార్డులలో దళిత కాలనీల్లో ఖచ్చితంగా కూడా జనాభా దామాషా ప్రకారం అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు, వివిధ రకాల నిధులను సమీకరించి దళిత కాలనీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సమాన స్థాయిలో న్యాయం జరిగే విధంగా కౌన్సిల్లో పోరాటం చేస్తారని వారికి తగిన సూచనలు సలహాలు మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు తెలియజేసిన విధంగా మరి మొన్న ఖచ్చితంగా కూడా బీసీలకు చైర్మన్ ఇచ్చినప్పుడు అది వైస్ చైర్మన్ అనే విషయంలో జనరల్ స్థానం కాబట్టి రెడ్డికో ఎస్సీ సామాజిక వర్గానికో ఇచ్చేటువంటి అవకాశం ఉండే, మరి అక్కడ ఉన్నటువంటి సమీకరణల వల్ల శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మరి చేయలేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా దళితులకు న్యాయం చేకూరుస్తారన్నటువంటి మాట తెలియజేసారు. ఖచ్చితంగా కూడా అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరిగే విధంగా మేమంతా కూడా వారితో సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోదామని, భువనగిరి అభివృద్ధితో పాటు ఖచ్చితంగా అంబేద్కర్ ఆడిటోరియంకి సంబంధించినటువంటి మిగిలి ఉన్న కొన్నే పనులు ఉన్నాయి, వాటిని పూర్తి చేసుకొని ఏప్రిల్ 14వ తారీఖు లోపల అంబేద్కర్ జయంతి లోపల ఆ అంబేద్కర్ ఆడిటోరియాన్ని ప్రారంభించుకుందామని, అదేవిధంగా మన పిల్లలు చదువుకోవడం కోసం, దళిత పిల్లలు వైద్య సహాయం కోసం ఎలాంటి వ్యక్తిగత సహాయ సహకారాలు కావాలన్నా బరే జహాంగీర్గా మున్సిపల్ మాజీ చైర్మన్గా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ఎవరు కూడా దళితులు కానీ బలహీన వర్గాలు కానీ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంలో ఏ కులం మతం లేకుండా అందరం సమాన స్థాయిలో పోదాం. అవసరం వస్తే సమాన స్థాయిలో భేదాభిప్రాయాలు వస్తే ఖచ్చితంగా కూడా నిలదీసి కొట్లాడే తత్వం అంబేద్కర్ జగ్జీవన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితో ముందు పోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని సన్మానించినటువంటి దళిత ఐక్యవేదిక నాయకులందరూ కూడా మరొక్కసారి జై భీమ్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై జగ్జీవన్.